హాయ్. సో, ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో టాప్ 5 పాలిటెక్నిక్ కోర్సెస్ ఆఫ్టర్ 10th 2025. సో, మన 10th అయిపోయగానే పాలిసెట్ రాస్తాము. చాలామంది వరకు అంటే జస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమైనా డెఫినెట్గా పాలిసెట్కి అయితే మనం ఎన్రోల్ చేసుకుంటాం కదా. సో కానీ చాలామంది ఏంటంటే పాలిటెక్నిక్ మీద అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండానే పాలిటెక్నిక్ వెళ్ళిపోతున్నారు. సో ఈ వీడియో పర్టిక్యులర్లీ ఎవరైతే పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ కోర్సెస్ తెలియకుండా వెళ్ళే వాళ్ళ కోసం అనమాట. సో అంటే ఏది బెస్ట్ కోర్స్ అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ అంటాం. సో సివిల్ అనేది ఏంటంటే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ మీద చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ని తీసుకొస్తుంది. సో 10th ఏదైతే మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుందో దానికి డెప్త్ ఉంటుందన్నమాట మనకి సివిల్లో. సో అది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ మెకానికల్. సో మెకానికల్ అనేది ఏంటంటే పర్టిక్యులర్ అంటే లైక్ మెకానికల్ ఫ్రేమ్ వర్క్స్ అంటే సమ్ మెకానికల్ అంటే తెలుసు కదా, బళ్ళు రిపేర్ చేయడం. సో ఇట్లాంటి సంబంధించిన టాపిక్స్ అనేవి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్కి సంబంధించింది, సాఫ్ట్వేర్కి సంబంధించింది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించిన థింగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఇంకా ఇది ఎలా ఉంటుందంటే డిగ్రీ అవ్వగానే మీకు జాబ్ రెడీ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఒక మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కలిపి మిక్స్ అయిన వచ్చిన కోర్స్ లాగా. అంటే సో ఇది రావడం వల్ల ఏంటంటే మీకు అన్నిటిలోని ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, అన్నిటిలోని ఒక మంచి పట్టు అనేది ఉంటుంది. అండ్ ఫైనల్లీ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఇది కంప్లీట్ బేస్డ్ ఆన్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బెస్ట్ కోర్సెస్. సో చూస్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.